సో మనం చూడొచ్చు కాకినాడలో అత్యంత విలువైన ప్రభుత్వ యాంకరేజ్ పోర్టు భూములు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? ఉత్పత్తి లేని కంపెనీల చేతుల్లో చిక్కి విలువెల్లాడుతున్నాయి. ఒక పక్క లీజు పేరుతో ఎప్పుడో కారుచౌకగా భూములను కొట్టేసిన కంపెనీలు వాటిని పోర్ట్ ఆధారిత కార్యకలాపాలకు వినియోగించకుండా అటు కోట్ల రూపాయలు లీజులు చెల్లించకుండా డ్రామాలాడుతున్నాయి. ఒక పక్క తమ కంపెనీ అవసరాలకు భూములు లీజుకు ఇవ్వాలని పలు సమర్థ కంపెనీలు అడుగుతున్నా పట్టించుకోకుండా వైసీపీ పాలనలో కీలక నేతలు అడ్రస్ లేని తమ అనుయాయ కంపెనీలకు అడ్డగోలుగా భూ కేటాయింపులు చేసుకున్నారు. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు అనుచరుడి కంపెనీకి 5 ఎకరాలు కట్టబెట్టేశారు. ఆ కంపెనీ ఇప్పటికీ ఉత్పత్తే మొదలు పెట్టకుండా భూములను ఖాళీగా పెట్టింది. శక్తి గ్యాస్, ఈస్ట్ వెస్ట్ మెరైన్ తదితర కంపెనీలు ఎప్పుడో భూములు తీసుకుని ఖాళీగా ఉంచేశాయి. మరోపక్క గత వైసీపీ ప్రభుత్వం యాంకరేజ్ పోర్టు అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా ఏకంగా 388 ఎకరాల పోర్టు భూములు తాకట్టు పెట్టి 1500 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది.